ఎందుకు యూజ్ చేస్తారంటే వేరే ఆపరేటర్స్ ఏవి తీసుకున్నా గానీ అది బైట్ లో జరుగుతుంది, బిట్ వైజ్ జరగదు కాబట్టి బిట్ స్వాపింగ్ కోసం బిట్ మ్యానిపులేషన్ కోసం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. ఇది డివైస్ డ్రైవర్స్ లో యూజ్ చేస్తాం. ఫర్దర్ గా మనం ఫస్ట్ బిట్ స్వాపింగ్ కి ముందు ఫస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ చూసుకున్నాం. లాజిక్ గేట్స్ అండ్ బిట్ వైజ్ అండ్ ఆర్ కాంప్లిమెంట్ దీనికి ప్రియారిటీ వాల్యూ వచ్చేసి 8. మీకు ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. ఇది 9. నైన్ ఎగ్జార్ కేమో 9 ఎగ్జార్ కి కాదు కదా. మరి ఎగ్జార్ కి ఎంత ప్రయారిటీ వాల్యూ? ఎగ్జార్ కి 7 అనుకుంటా. సెవెనా? ఎగ్జార్ కి 9 వస్తుందా? ఎగ్జార్ కి 9 బిట్ వైజ్ అందుకే 8, ఎగ్జార్ కి 9, తర్వాత లాజికల్ ఆర్ కి 10, నెగేషన్ కి 2. 8, 9, 10 నెగేషన్ 2. 11 వచ్చేసరికి లాజికల్ అండ్, 12 వచ్చేసరికి లాజికల్ ఆర్, 13 టెర్నరీ ఆపరేటర్, 14 కామా ఆపరేటర్. మనం ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఈ లాజికల్ గేట్స్ యూజ్ చేసుకొని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తాం. అయితే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ లో సెట్, క్లియర్, టాగిల్, స్టేటస్. యాక్చువల్ గా సెట్ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా పర్టికులర్ బిట్ ని సెట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా మనం డివైస్ డ్రైవర్స్. సెట్ అంటే ఏంటి అసలు? పర్టికులర్ బిట్ సెట్ చేయడం అంటే ఏంటి? పర్టికులర్ బిట్ ని సెట్ చేయడం, బిట్ పొజిషన్ వాల్యూ 1 చేయడం. ఆ బిట్ పొజిషన్ వేరే బిట్ పొజిషన్స్ ఎఫెక్ట్ చేయకుండా ఓన్లీ బిట్ పొజిషన్, మనం ఏ బిట్ ని సెట్ చేయాలనుకున్నామో ఆ బిట్ పొజిషన్ ని 1 చేయడాన్ని సెట్ అంటారు. క్లియర్ అంటే 0 చేయడం. క్లియర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే పర్టికులర్ బిట్ పొజిషన్ ని క్లియర్ చేయడానికి, అంటే రియల్ టైమ్ లో. ఇవన్నీ సెట్ అని క్లియర్ గానీ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయడానికి డివైజెస్ ని, లేకపోతే పల్స్ పంపించడానికి. ఓకేనా? అంటే హార్డ్వేర్ కి సమ్ పిన్స్ ఏ ఉంటాయి కదా, ఆ పిన్స్ ని యాక్టివేట్ చేయడానికి. ఓకే, టాగిల్ అయితే మైన్యూట్ సెకండ్ లో టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయడానికి టాగిల్ యూజ్ చేస్తాం. స్టేటస్ ఆ బిట్ పొజిషన్ 1 ఉందా 0 ఉందా తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. అయితే ఇవి ఈ సెట్, క్లియర్, స్టేటస్, టాగిల్ చేయడానికి మనం వీటిని యూజ్ చేసుకుంటాం. ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి ఇప్పుడు సెట్ అంటే పర్టికులర్ బిట్ పొజిషన్ 1 కావాలి. 1 కావాలి అంటే మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఎందులో ఉన్నాయి 1 కి అని చెప్పి చూసుకొని చేసుకోవాలి. అయితే రైట్, ఇప్పుడు అండ్ మనకి 0 0 0 1 1 0 1 తీసుకున్నప్పుడు ఇవన్నీ లాజిక్ గేట్స్ బూలియన్ వాల్యూస్ రాసుకొని
మనం పాసిబిలిటీస్ ఎక్కువ ఏది ఉందో చూసుకొని ఆ పర్టికులర్ ఆపరేషన్ కి ఈ జీరో జీరో వన్. సపోజ్ సెట్ అనుకోండి, మనం పర్టికులర్ బిట్ సెట్ చేయాలనుకో, అయితే మనకి పర్టికులర్ బిట్ సెట్ చేయడానికి 1 కావాలి ఆ పొజిషన్, అంటే అండ్ ఆపరేషన్ లో ఎక్కువ పాసిబిలిటీస్ లేవు. ఇప్పుడు ఆర్ చూసుకున్నాం, ఆర్ అంటే 0 0 0. ఆర్ లో 1 పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ ఆపరేషన్ యూజ్ చేసి సెట్ చేసుకుంటాం బిట్ ని. అండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది చూసుకొని మనం చేసుకుంటాం. నెక్స్ట్ క్లియర్ చేయడానికి, క్లియర్ అంటే 0, క్లియర్ చేయడానికి అండ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం, ఎందుకంటే 0 పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టాగల్ అండ్ ఆర్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జార్ తీసుకున్నాం. టాగిల్ అంటే ఏంటి, మైన్యూట్ సెకండ్ లో ఏదైనా డివైస్ ని ఆన్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం ఎక్కువ దీన్ని. అంటే ఇప్పుడు 1 ఉంటే 0 అవ్వాలి, 0 ఉంటే 1 అవ్వాలి. మనకి ఎగ్జార్ లాజిక్ గేట్ చూసుకుంటే మనకి పాసిబిలిటీ ఉంటుంది 0 టాగిల్ చేయడానికి ఎగ్జార్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకుంది స్టేటస్. స్టేటస్ అంటే ఆ పర్టికులర్ బిట్ 1 ఉందా లేకపోతే 0 ఉందా తెలుసుకోవడానికి స్టేటస్ అంటారు. స్టేటస్ కి మనం యాడ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసినాయి కాబట్టి మనం స్వాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్వాపింగ్ వచ్చేసరికి స్వాపింగ్ అంటే నార్మల్ గా మనకి తెలుసు కదా, అంటే మనం ఓకే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం, దీనికి 10 దీనికి 20. స్వాపింగ్ అంటే దీని వాల్యూ దీనికి అసైన్ చేయాలి, దీనికి అసైన్ చేయడమే కదా స్వాపింగ్ అంటే. అయితే ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ లో ఎట్లా చేస్తామంటే బిట్ స్వాపింగ్ చేస్తాం బిట్ వైజ్ ఆపరేటర్స్ లో. ఇప్పుడు 1 0 1 0 1 0 ఏ తీసుకున్నా నేను. అయితే సపోజ్ 0th బిట్ ఫస్ట్ బిట్ స్వాప్ చేయమన్నారు అనుకోండి, ఇది దీనికి రావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ 2 బిట్స్ ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత దాని స్టేటస్ తెలుసుకోవాలి, పర్టికులర్ ఆపరేషన్ చేయాలి, రైట్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ షిఫ్ట్ కానీ మాస్క్ వాల్యూస్ యూజ్ చేసుకోండి అంతే. ఎవరికైనా ఏమైనా అర్థమైందా మేడం? క్లియర్ చేయడానికి ఆర్ ఆపరేటరా? క్లియర్ చేయడానికి ఆర్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు అండ్ ఆపరేటర్ లోనే కదా మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది జీరోస్ అవ్వడానికి. 0 0 0 జీరోస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది అండ్ ఆపరేటర్ లో కదా సార్. అందుకని మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం క్లియర్ చేయడానికి. క్లియర్ చేయడానికి అండ్ ఆపరేటర్, సెట్ చేయడానికి ఆర్ ఆపరేటర్. సెట్ చేయడానికి ఆర్ ఆపరేటర్, ఎనీవన్ ట్రూ కాబట్టి ట్రూ. ఎగ్జార్ యూజ్ చేస్తాం సార్. ఆర్ ఆపరేటర్ అంటే ఎనీవన్ ట్రూ కాబట్టి ట్రూ కదా, దాంట్లో 1లు ఎక్కువ ఉంటాయి. 1లు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సెట్ కి కూడా అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు సార్, కాకపోతే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది చూసుకొని చేసుకోవడం బెటర్. ఇప్పుడు అండ్ యూజ్ చేసి మనం సెట్ చేసినా గానీ మనకు వస్తుంది.
అర్థమైందా సార్? ఓకే అండి, క్లియర్. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాం. ఓకే, స్టేటస్ అన్న. స్టేటస్ అంటే ఏంటన్నా, ఇప్పుడు మనం పర్టికులర్ బిట్ ఏ స్టేట్ లో ఉంది అని తెలుసుకోవడం. 1 లో ఉందా, లేకపోతే దాని స్టేట్ 1 ఉందా లేకపోతే 0 ఉందా తెలుసుకోవడం. అంటే సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఏ తీసుకుంటున్నా. 10101010 కదా ఏ అంటే. అయితే మీరు ఒక బిట్ పొజిషన్ చెప్పండి, ఒక 2 బిట్ పొజిషన్స్. 2 గాని 1 గాని. ఓకే, 2 3. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఈ ఏని ఓకే ఓకే 1010 ఉంది కదా, దీన్ని మనం 2 కంటిన్యూస్ బిట్స్ కాబట్టి మనం 3 తీసుకోవాలి మాస్క్ వాల్యూ. అంటే 0x11 కదా. ఈ 0x11 ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. 00000. స్టేటస్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసేది ఏంటి? అండ్ ఆపరేటర్. 0 0 0 1 0 0 0 0 0. మనకి ఇది వచ్చింది 0 0 0. ఓకే, 0 8 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 బిట్సే కదా మనం కనుక్కోవాల్సింది. ఈ 2 బిట్స్ 1 0 ఉన్నాయి, ఇక్కడ చూడండి 1 0 ఉన్నాయి. అంటే థర్డ్ బిట్ సెకండ్ వచ్చేసి 8 ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 1 0 అవుతుంది. సి కదా ఇది. ఓకే, సి ఇది. మనము ఇట్లా యాక్చువల్ గా ఇట్లా చేసుకోవాలి, కానీ మనం ఇట్లా ప్రింట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూజర్ కి సారీ అర్థమయ్యేటట్టు చేసుకోవాలి కాబట్టి మనం ఎట్లా ప్రింట్ చేస్తామంటే ప్రింట్ఎఫ్ లో ఇప్పుడు మనం ఇప్పుడు మనకి 0C వచ్చింది కదా. ఇఫ్ కండిషన్ రాసుకోవాలి. పర్టికులర్ బిట్ గనక 1 ఉంటే రిటర్న్ ఏం చేయాలి? స్టేటస్ 1 అని రిటర్న్ చెయ్యి, లేకపోతే 0 అని రిటర్న్ చెయ్యి అని చెప్పి కండిషన్ రాసుకుంటాం. అప్పుడు మనకి ప్రింట్ఎఫ్ లో 1 0 అని చెప్పి వస్తుంది. ఓకేనా బ్రో? ఇప్పుడు స్వాపింగ్ కూడా మనం క్లియర్ చేసుకుంటాం కదా. మనకి క్లియర్ ఆపరేషన్ తెలుసు. ఏదైనా సపోజ్ ఏ వేరియబుల్ తీసుకున్నా అనుకో, ఏ ఆర్ ఏ అండ్ నెగేషన్ ఎందుకు చేస్తామంటే మనం అంటే ఇప్పుడు అండ్ ఆపరేషన్ చేస్తే మనకి 0 అయిపోతుంది, కానీ 1 1 ఉన్నప్పుడు 1 అవుతుంది కదా. సో నెగేషన్ చేసినప్పుడు అంటే అది ఆ పొజిషన్ అనేది 0కి రావడానికి మనం నెగేషన్ చేసుకుంటాం. మాస్క్ లెఫ్ట్ షిఫ్ట్ మనకి బిట్ పొజిషన్ ఎంత ఉంటే అంత చేసుకుంటాం కదా. ఇది క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత స్వాపింగ్ లో క్లియర్ చేశాక స్టేటస్ ఫైండ్ చేస్తాం. స్టేటస్ ఏంటి అంటే క్లియర్ చేసిన తర్వాత ఆ బిట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఫైండ్ చేస్తాం. చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు మనకి మనం బిట్ పొజిషన్ LSB సైడ్ షిఫ్ట్ చేయాలనుకో, లెఫ్ట్ షిఫ్ట్ బిట్ 2 మైనస్ బిట్ 1 రాసుకోవాలి. MSB సైడ్ చేయాలంటే రైట్ షిఫ్ట్ బిట్ 2 మైనస్ బిట్ 1.
అర్థం కాలే కదా. ఒక్క నిమిషం. బిట్ స్వాపింగ్ చాలా కన్ఫ్యూజన్ ఉంటది, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. బిట్ స్వాపింగ్ అంటే మిగతా అన్ని వచ్చేసి ఇది ఈజీగానే వస్తుందిలే, కానీ ఒకవేళ వచ్చినా కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంటది, కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను, ఒక్క నిమిషం. కనిపిస్తుందా? ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, అంటే మీటింగ్ ఎండ్ అయ్యి. సరే సరే చెయ్యి. ఓకే, ఇదే కదా. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు నేను చెప్పా కదా, ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ చేసాం బిట్ పర్టికులర్, మనం ఏ పొజిషన్స్ అయితే స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ 2 పొజిషన్స్ ని క్లియర్ చేసాం. ఇది క్లియర్ చేశాక ఆ బిట్ పొజిషన్ స్టేటస్ కనుక్కున్నా. నేను స్టేటస్ కనుక్కొని వెంటనే మనం ఇప్పుడు ఎల్ఎస్బి సైడ్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం, ఎంఎస్బి సైడ్ రైట్ షిఫ్ట్ చేస్తాం. ఆ బిట్ పొజిషన్ -1, బిట్ 2 - బిట్ 1 ఏ అంటే ఇందాక చెప్పిన కదా. ఏంటి మమ్మీ? సర్లే, డాడీకి ఏం కావాలి మరి, నాకైతే ఎగ్ చేయి. సారీ, ఇలా రాసుకుందాం కండిషన్. మళ్ళీ నెక్స్ట్ బిట్ స్టేటస్ కనుక్కొని దాన్ని ఏ పొజిషన్ కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో అది చేస్తాం. అర్థమైందా బ్రో? ఓకే సార్, మీకు అర్థమైందా సార్? హలో, అయింది స్క్రీన్ షేర్. హలో, వినిపిస్తుంది స్క్రీన్ షేర్. సో మనకి స్వాపింగ్ ఎందుకు చేసుకోవాలి ఏంటి అంటే, బిట్ ఇన్ఫర్మేషన్ ని ఒక బిట్ నుంచి ఇంకొక బిట్ కి ఎక్స్చేంజ్ చేయడానికి మనం స్వాపింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 8 బిట్స్ ఉన్నాయి అనుకోండి.
32 బిట్ అంటే కొంచెం లెంతీగా ఉంటుందని 8 బిట్స్ చెప్తున్నాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ చెప్పండి. సో 1010 తీసుకున్నాం. సో కన్సిడర్ ఇది ఫస్ట్ బిట్, ఇది వచ్చేసరికి సమ్ 5th బిట్. ఓకే, 5th బిట్ వద్దు, 0 ఉన్న వాల్యూ తీసుకుందాం. సో ఇది 4th బిట్. మనకి టాస్క్ ఏంటి అంటే ఈ రెండింటిని స్వాప్ చేయాలి. ఓకే, ఇది సమ్ పర్పస్ బేస్ చేసుకుని ఈ రెండింటిని స్వాప్ చేయాలని మనకు ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది చిన్న ప్రాజెక్ట్ కన్సిడర్ చేసుకుని ఇప్పుడు ఈ స్వాపింగ్ ఎలా చేయాలి ఏంటి. సో నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుని స్వాప్ చేసుకుంటాం. బట్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా స్వాప్ చేసుకోవాలి, బిట్ లెవెల్ స్వాపింగ్ అంటే మనకి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. నార్మల్ స్వాపింగ్ అయినా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన లొకేషన్స్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వేరియబుల్ అనుకోండి. సో ఇప్పుడు మనం బిట్ లెవెల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు వేరియబుల్స్ అన్ని కూడా అన్సైన్ టైప్స్ తీసుకుంటాం. ఓకేనా, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 32 పిన్ ఉన్న ఒక డివైస్ ఉందనుకోండి. సో మనకి 32 బిట్స్ లో మనం ఆపరేషన్ చేస్తాం. అప్పుడు 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. సో 1 ఉంటే ఏమవుతుంది, సైనడ్ అయితే డేటా చేంజ్ అవుతుంది, అంటే ఇది 2's కాంప్లిమెంట్ గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ 0 వస్తుంది. సో అలా రాకుండా ఏం చేస్తాం అంటే మనం అన్సైనడ్ టైప్ తీసుకుంటాం వేరియబుల్స్ అన్ని కూడా ఈ బిట్ లెవెల్ మ్యానిపులేషన్స్ లో. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వేరియబుల్ గా కన్సిడర్ చేయండి. దీని వాల్యూ ఎంత, ఏ 0xAA. సో హెక్సాడెసిమల్ డేటా. సో నేను హెక్సాడెసిమల్ డేటా ఎందుకు తీసుకున్నానంటే ఈ బిట్స్ ని మనం ఈజీగా హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటంటే మనకున్నవి 2 బిట్స్ ని మనం స్వాప్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 కంటైనర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 2 కంటైనర్స్ సేమ్ అయితే మనం ఏం చేయొచ్చు, 2 యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 లీటర్స్ వాటర్ అనుకోండి, ఇది ఒక 10 లీటర్ వాటర్ అనుకోండి. సో ఇప్పుడు మనకేంటి ఇందులోకి ఈ ఫస్ట్ ఏంటిది, ఈ ఫస్ట్ బాక్స్ లోకి మనకి 10 లీటర్స్ కావాలి, సెకండ్ బాక్స్ లోకి 5 లీటర్స్ కావాలని మనకు టాస్క్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి, స్వాప్ అంటే ఏంటి. సో 5 లీటర్ ఉన్న దాంట్లో 10 లీటర్ ఉండాలి, 10 లీటర్ ఉన్న దాంట్లో 5 లీటర్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మెటీరియల్ సేమ్ అంటే లోపల ఉన్న కంటెంట్ సేమ్ కాబట్టి రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఏదో ఒక దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి యాడ్ చేసుకోమనుకోండి 15 అవుతుంది. సో 15 ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడికి 10 లీటర్స్ కావాలి. సో 10 లీటర్స్ తీసుకుని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు ఇందులో 5 లీటర్స్ ఉంటుంది. ఇది ఒక మెథడ్. మనకి ఇంకొక మెథడ్ ఏంటి, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, సో ఈ టెంపరీ వేరియబుల్ తీసుకుని ఏం చేస్తాం, ఉన్న కంటెంట్ ని సో ఫస్ట్ 5 లీటర్స్ ఇందులో వేసుకుంటాం. నెక్స్ట్ ఈ బిన్ ఖాళీ అవుతుంది. సో ఈ 10 లీటర్స్ ఇందులో జంప్ చేస్తాం. అప్పుడు ఈ బిన్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్ ఈ 5 లీటర్స్ ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో ఇది ఒక మెథడాలజీ ఇప్పుడు కంటెంట్స్ ఏమైనప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఈ బిట్ స్వాపింగ్ ఎలా చేసుకుంటాం నార్మల్ గా అంటే మనకు ఫస్ట్ బిట్స్ ఉన్నాయి. ఓకే, కన్సిడర్ ఈజ్ ఏ 4th బిట్, ఇది నెక్స్ట్ ఫస్ట్ బిట్. సో ఈ 2 బిట్స్ ని స్వాప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఉన్న బిట్స్ లో ఉన్న వాల్యూస్ ని టెంపరీగా, ఓకే, ఏదో టెంపరీ వేరియబుల్ తీసుకోవచ్చు, లేదు అంటే పర్టికులర్ లొకేషన్ కి కండిషన్ అని రాసుకోవచ్చు మనం. ఓకేనా, టెంపరీగానే చేసుకోవాలి, లేకపోతే పర్టికులర్ లొకేషన్ కి ఒక ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. సో ఈ వాల్యూలో ఈ పర్టికులర్ బిట్స్ క్లియర్ అయ్యేలా. ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా కావాలి వాల్యూ 10101000. సో ఫస్ట్ బిట్ నెక్స్ట్ 4th బిట్ ని క్లియర్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఫస్ట్ వాటిని క్లియర్ చేసుకుని వాల్యూస్ ని మనం లెఫ్ట్ షిఫ్ట్ కానీ రైట్ షిఫ్ట్ కానీ యూజ్ చేసి బిట్స్ ని రీఅరేంజ్ చేస్తాం మనకి ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ కి. ఓకేనా, సో ఫస్ట్ మనకి క్లియర్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్లియర్ చేసుకుంటాం ఉన్న డేటాలోంచి మనకు కావాల్సిన లొకేషన్స్ ని, ఏ బిట్స్ ని అయితే స్వాప్ చేయాలనుకుంటున్నాం ఆ బిట్స్ ని క్లియర్ చేసుకుంటాం. సో ఆ డేటా ఏంటి 10101000. సో ఫస్ట్ 4th బిట్ ఇది, ఫస్ట్ బిట్ ఇది క్లియర్ చేసుకున్నాం. క్లియర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం అంటే ఇది జస్ట్ ఈ రెఫరెన్స్ యూజ్ చేసుకుని, ఈ ఎక్స్ వేరియబుల్ ని యూజ్ చేసుకుని మనం ఇవన్నీ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ ఫస్ట్ బిట్ లో ఉన్న డేటా లేకపోతే 4th బిట్ లో ఉన్న డేటా ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకుంటాం, స్టేటస్ యూజ్ చేసి
చెక్ చేసుకుంటాం. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత స్టేటస్ యూజ్ చేసి చెక్ చేసుకుంటే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ కనుకోండి 00000010 వస్తుంది. సో వాల్యూ ఎలా వచ్చింది? ఓకేనా? సో వాల్యూ ఎలా వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనకి ఇక్కడ వాల్యూ ఉంది. సో దీన్ని ఇక్కడికి షిఫ్టింగ్ చేసుకుంటాం. లెఫ్ట్ షిఫ్ట్ చేసుకుని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. సో ఎలా షిఫ్ట్ చేసుకోవాలి? ఎన్ని షిఫ్టింగ్స్ జరగాలంటే ఈ హైయెస్ట్ బిట్ వాల్యూ 4 - 1 ఎంత? మనకి 3 అవుతుంది. సో ఇక్కడ ఉన్న డేటాని 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం షిఫ్ట్ చేసుకుంటే మనకున్న లొకేషన్ నుంచి స్వాపింగ్ చేయాల్సిన లొకేషన్కి అది జంప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే షిఫ్టింగ్. ఇది మనం కావాలంటే ఫస్ట్ స్టేటస్ తెలుసుకుని ఒక వేరియబుల్లో పెట్టుకుని స్వాప్ చేసుకోవచ్చు. లేదు నాకు వేరియబుల్స్ వద్దు, పర్టికులర్ ఇన్స్టాన్స్లో చేసుకుంటానంటే పర్టికులర్ లొకేషన్లోనే మనం స్వాపింగ్ రాసుకోవచ్చు, అంటే షిఫ్టింగ్ రాసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకుని స్టేటస్ షిఫ్ట్ టు లొకేషన్స్. ఈ స్టేటస్ని ఏం చేస్తాం? షిఫ్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి? హయ్యర్ బిట్ పొజిషన్. హయ్యర్ బిట్ పొజిషన్ అంటే ఏ బిట్ పొజిషన్ మనం ఏ బిట్స్ని స్వాప్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ బిట్, ఫోర్త్ బిట్. సో ఈ ఫోర్త్ బిట్ మైనస్ హైయెస్ట్ బిట్ పొజిషన్ మైనస్ లోవెస్ట్ బిట్ పొజిషన్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ దీని స్టేటస్ తెలుసుకుంటాం. సో దీన్ని తెలుసుకుని షిఫ్టింగ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అయిందా కొంచెమైనా? హలో, క్లియర్ అయింది. క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి? ఇలా సెట్ ఎందుకు చేసుకోవాలి? క్లియర్ ఎందుకు చేసుకోవాలి? యూసేజ్ ఏంటి అంటే మనకున్న కంటెంట్ ఇది రెఫరెన్స్ కంటెంట్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఎంప్టీ చేస్తున్నాం వాటిని. ఓకే, లొకేషన్స్ని ఎంప్టీ చేస్తున్నాం టెంపరీగా. ఓకేనా? ఇది టెంపరీ. ఎక్స్ వేరియబుల్లో మనం క్లియర్ చేసుకోకూడదు. ఇంకా ఎక్స్ వేరియబుల్లో క్లియర్ చేసుకోకూడదు. ఏదో టెంపరీగానే చేసుకోవచ్చు, లేకపోతే పర్టికులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసానే చేసుకోవచ్చు. సో దీన్ని కావాలంటే టెంపరీలో పెట్టుకోండి. స్టార్టింగ్ ఇనిషియల్గా ఏంటంటే టెంపరీ వేరియబుల్స్ పెట్టి చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ అన్నింటినీ కూడా మనం ఫర్దర్గా ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేసాం? 1 పొజిషన్ ఎక్కడ ఉంది? స్టేటస్ తెలుసుకున్నాం, 1 వాల్యూ వచ్చింది. దాన్ని షిఫ్ట్ చేసాం. ఎన్ని పొజిషన్స్? హైయెస్ట్ బిట్ పొజిషన్ మైనస్ లోవెస్ట్ బిట్ పొజిషన్, అంటే 3 షిఫ్ట్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వాల్యూ 1 ఉంది. 1 ఇక్కడికి ఫస్ట్ లొకేషన్కి, నెక్స్ట్ లొకేషన్కి, థర్డ్ లొకేషన్కి, ఇక్కడ ఫైనల్గా థర్డ్ లొకేషన్కి వచ్చి జాయిన్ అయింది. అంటే వాల్యూ ఏమవుతుంది? ఇది 1, ఇది. సో ఇది. సో మనకి ఓకే స్టేటస్ కదా ఇది. సో స్టేటస్ కాబట్టి మనకి అన్ని జీరోస్ ఉంటాయి, ఎక్సెప్ట్ స్టేటస్ వాల్యూ తప్ప మిగిలినవన్నీ కూడా జీరోస్ ఉంటాయి. సో ఆ స్టేటస్ వాల్యూ 1 అయితే 1 ఉంటుంది, లేకపోతే మిగిలినవన్నీ కూడా 0 ఉంటాయి. సో ఇక్కడికి స్వాప్ అయింది. నెక్స్ట్ ఏం చేశాను నేను? ఎక్స్ వేరియబుల్ రిఫరెన్స్ తీసుకుని ఇక్కడ ఉన్న 0 వాల్యూని స్టేటస్ తెలుసుకుని ఇక్కడికి షిఫ్ట్ చేసా. ఎలా? 4 - 1 అగైన్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 0 ఇక్కడికి వెళ్తుంది. సో ఇవన్నీ జీరోస్ ఉంటాయి, ఎందుకంటే స్టేటస్ 0 అయితే ఖచ్చితంగా వాల్యూ అంతా కూడా 0 అవుతుంది. వచ్చిన వాల్యూస్ని ఏం చేస్తాం అంటే ఆర్ ఆపరేషన్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేయాలి? ఆర్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేయాలంటే మనం ఎక్కడైనా ఉన్న ఒక పర్టికులర్ ఈ వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉందనుకోండి, మనకి 1 ఇక్కడ ప్లేస్ చేయాలంటే పాసిబిలిటీ ఏంటి? యాడ్ చేస్తేనే అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది 0, ఇది 1. సో ఆర్ చేస్తే యాడ్ అవుతుంది, 1 యాడ్ అవుతుంది. అన్ చేస్తే ఏమవుతుంది? 0, 1 ఉన్నాయి. సో వాల్యూ ఏమవుతుంది? 0 అయింది. 0 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? 1 కావాలి. సో పాసిబిలిటీ ఎందులో ఉంది? ఆర్ ఆపరేటర్లో ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆర్ యూజ్ చేసి, సో 2 ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేసి వీటిని యాడ్ చేస్తాం. అప్పుడు ఫైనల్ వాల్యూ అవుతుంది 0, 1, 1, 1, 0, 1. సో మనకి ఉన్న వాల్యూస్ ఇవి, ఎక్స్ వేరియబుల్ ఇది. సో ఫైనల్గా ఏమొచ్చింది? 1 0, 1 1, 1 000. అంటే ఈ బిట్ నెక్స్ట్ ఈ బిట్ నెక్స్ట్ ఈ బిట్, ఈ రెండు స్వాప్ అయ్యాయి కదా మనకి. అయ్యాయి కదా బ్రో, ఇక్కడ స్వాపింగ్ జరిగింది కదా. సో వీటిని మనం బేసిక్గా నేర్చుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లియర్ చేసింది క్లియర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో క్లియర్ చేసిన దాన్ని క్లియర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి.
నెక్స్ట్ స్టేటస్ ఎన్ని బిట్స్ ఉంటే ఎన్ని బిట్స్ ని స్వాప్ చేయాలంటే అన్ని స్టేటస్ వాల్యూస్ కావాలి మనకి. సో 2 బిట్స్ కాబట్టి స్వాపింగ్ అంటే మినిమం 2 బిట్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ స్టేటస్ 1 అని ఒకటి, స్టేటస్ 2 అని ఒకటి. సో పర్టికులర్ బిట్ స్టేటస్ తెలుసుకుని మనం వేరియబుల్స్ లో ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్న వాల్యూ ఎక్స్. సో బిట్ మ్యానిపులేషన్స్ అంటే ఎక్స్ వేరియబుల్ తీసుకుని వై వేరియబుల్లో రిఫ్లెక్షన్ చూపించడం కాదు. ఎక్స్ వేరియబుల్లోనే చేంజెస్ ఏమైనా ఉంటాయి, స్వాపింగ్ కానీ, సెట్ కానీ, క్లియర్ కానీ, ఇవి ఏమున్నా కానీ ఎక్స్ వేరియబుల్లోనే రిఫ్లెక్ట్ అవ్వాలి. నార్మల్ వేరియబుల్స్ అయితే మనం నార్మల్గా చేసిన అంటే ఏం చేస్తాం? ఏదైనా ఆపరేషన్ చేస్తే అడిషనల్గా ఇంకొక దాంట్లో ప్లేస్ చేసుకుని ప్రింట్ చేస్తాం. బట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసి బిట్ మ్యానిపులేషన్స్ చేస్తే పర్టికులర్ బిట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే మనం చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమవ్వాలి? వాల్యూస్ చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ కూడా చేంజ్ అవ్వాలి. సో బిట్ లెవెల్ మ్యానిపులేషన్స్ అన్నీ కూడా పర్టికులర్ వేరియబుల్ మీదే చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్లియర్ ఆర్ స్టేటస్ 1. ఓకే. స్టేటస్ 1 ఏం చేస్తారంటే ఎల్ఎస్బి సైడ్ తీసుకున్నారు అనుకోండి, అంటే లోవెస్ట్ బిట్ పొజిషన్ తీసుకుంటే దాన్ని మనం ఏం చేయాలి? ఎల్ఎస్బి సైడ్ ఉంది, ఎంఎస్బి సైడ్ ఉంది. సో ఎల్ఎస్బి సైడ్ ఉన్న వాల్యూస్ని మీరు స్టేటస్ తెలుసుకున్నారు. ఓకే. స్టేటస్ 1 అని ఎల్ఎస్బి సైడ్ తీసుకున్నారు, స్టేటస్ 2ని ఎంఎస్బి సైడ్ ఉన్న బిట్ వాల్యూ తీసుకున్నారు. సో 1ని 2 పొజిషన్ జంప్ చేయాలి, అంటే ఎంఎస్బి సైడ్ జంప్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేయాలి. చేసిన తర్వాత ఎన్ని షిఫ్ట్ చేయాలి అంటే హైయెస్ట్ బిట్ పొజిషన్ మైనస్ లోవెస్ట్ బిట్ పొజిషన్. అంటే జెనరిక్గా ఉండాలంటే మనం ఎలా రాసుకుంటాం? లేదు జస్ట్ నాకు రెఫరెన్స్ కోసమే అంటే కనుక మనం వాల్యూస్ తీసుకోవచ్చు. కానీ జనరిక్గా యూజర్ నుంచి ఏ బిట్ స్వాప్ చేయాలని స్కాన్ఆఫ్ ద్వారా రీడ్ చేసుకుని ఎలా తీసుకోవచ్చు? హైయెస్ట్ బిట్ పొజిషన్ అని, లోవెస్ట్ బిట్ పొజిషన్ అని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ S1 అయిపోయింది. సో దీన్ని ఏం చేస్తాం? మళ్ళీ ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టేటస్ 2. ఈ స్టేటస్ 2 బిట్ ఏ బిట్ స్టేటస్ అంటే ఎంఎస్బి సైడ్ ఉన్న బిట్ స్టేటస్. సో ఎంఎస్బి బిట్ సైడ్ ఉన్న స్టేటస్ని ఎల్ఎస్బి సైడ్ ఉన్న బిట్ స్టేటస్కి షిఫ్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? రైట్ షిఫ్ట్ టు హైయెస్ట్ బిట్ మైనస్ లోవెస్ట్ బిట్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఎంఎస్బి సైడ్ ఉన్న వాల్యూ ఎల్ఎస్బి సైడ్కి జంప్ అవుతుంది. వీటినన్నిటిని ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకు ఫైనల్గా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మళ్ళీ ఎక్స్లో స్టోర్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం బిట్ మ్యానిపులేషన్స్ ఎక్స్ వాల్యూనే బిట్ మ్యానిపులేషన్ చేసినప్పుడు వాటి రిఫ్లెక్షన్స్ కూడా ఎక్స్ వేరియబుల్లోనే రిఫ్లెక్ట్ చేయాలి. ఓకేనా? కొంచెమైనా క్లియర్ అయిందన్నా? సో ఇది బిట్ స్వాపింగ్. సో బిట్ స్వాపింగ్ చెప్పుకుంటే మనం త్రూఅవుట్ ద డే చెప్పుకోవచ్చు. కాకపోతే అందరికీ సెట్ అని, క్లియర్ అని, ఈ స్టేటస్ ఇవి తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా స్వాపింగ్ రాసుకోవచ్చు. లేదు నేను ఎలా రాసుకోవాలనుకోవట్లేదు అంటే ఈ క్లియర్ వేరియబుల్కి ఏ ఎక్స్ప్రెషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ ఉందనుకోండి. క్లియర్ అంటే ఏం చేస్తాం మనం? నవీన్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, తర్వాత స్టేటస్ కొనుక్కోవాలి, తర్వాత సెట్ చేసుకోవాలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేటస్ తెలుసుకున్నారు అనుకోండి, స్టేటస్ ఫస్ట్ తెలుసుకున్నా పర్లేదు. ఓకే. నెక్స్ట్ ఈ స్వాపింగ్ ఇవన్నీ అంటే షిఫ్టింగ్ ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేసేది ఆర్ ఆపరేటర్. సో ఈ ఆర్డర్ ఎలా ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 101 ఉందనుకోండి, లేకపోతే 1000 ఉంది, 100 ఉందనుకోండి, వీటికి ఆర్ ఆపరేటర్ చేస్తే వస్తుంది వాల్యూ 1 వస్తుంది. లేదు 010 పెట్టుకున్నా అప్పుడు కూడా 1 వస్తుంది. 001 పెట్టుకున్నా అప్పుడు కూడా 1 వస్తుంది. సో ఆర్ ఆపరేటర్ యూజ్ చేసిన, అండ్ ఆపరేటర్ యూజ్ చేసిన పొజిషన్స్ వాల్యూస్ ఎక్కడ పెట్టుకున్నా కానీ ఆపరేటర్ మొత్తం 3 వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. ఓకేనన్నా? సో మన స్టేటస్ ఫస్ట్ తెలుసుకున్న ప్రాబ్లం లేదు. సో షిఫ్టింగ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి స్టేటస్ ఉండాలి. షిఫ్టింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి స్టేటస్ ఉండాలి. సో స్టేటస్ తెలుసుకున్నా పర్లేదు ముందు. సో మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకోలా క్లియర్ లేదు. సో రివర్స్ లో వద్దాం. స్టేటస్ 2. సో స్టేటస్ 2 అంటే మనం ఎంఎస్బి సైడ్ చేసాం అనుకోండి. స్టేటస్ 2 ఎంఎస్బి సైడ్ ఉన్న బిట్ ని స్టేటస్ తెలుసుకున్నాం. దాన్ని ఏం చేయాలి? రైట్ షిఫ్ట్ టు హైయెస్ట్ మైనస్ లోవెస్ట్ బిట్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ ఏం చేస్తారు? స్టేటస్ 1. సో ఇది లెఫ్ట్ ఎల్ఎస్బి సైడ్ ఉన్న బిట్ ని స్టేటస్ తెలుసుకున్నారు. సో దీని ఏం చేయాలి? ఎంఎస్బి బిట్ సైడ్ పంపించాలి. సో హైయెస్ట్ మైనస్ లోవెస్ట్. నెక్స్ట్ సో ఫస్ట్ స్టేటస్ తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ క్లియర్ చేయండి. సో క్లియర్ ఎలా చేస్తారు? ఎక్స్ అండ్ ఆపరేటర్ నెగేషన్ ఆఫ్
0x01. సో మాస్క్ తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఓకేనా? సో ఒక్క నిమిషం. లెఫ్ట్ షిఫ్ట్ ఫస్ట్ బిట్ ఏమనుకున్నారు, ఎంఎస్బి బిట్ అనుకోండి, లోయెస్ట్ బిట్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆర్ ఆపరేటర్ 01. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ హైయెస్ట్ బిట్, అంటే ఆ పర్టికులర్ లొకేషన్స్కి వెళ్ళి వాల్యూస్ వన్స్ కానీ జీరోస్ కానీ వన్స్ ప్లేస్ అవుతాయి. సో ప్లేస్ అయిన తర్వాత వీటిని ఏం చేసాం, నెగేషన్ చేసాం. సో నెగేషన్ చేస్తే ఏమవుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ చూడండి. 10101010. సో ఇది ఫస్ట్ ఏం చేయాలి, మనం క్లియర్ చేద్దాం అనుకోండి. సో స్టేటస్ అన్ని తెలుసుకున్నాం మనం. స్టేటస్ ఎలా తెలుసుకుంటాం, సో ఎక్స్ అండ్ సో ఏ బిట్ స్టేటస్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు, లోవెస్ట్ బిట్ అయితే లోవెస్ట్ బిట్, నెక్స్ట్ 1 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ హైయెస్ట్ బిట్. సో మనకి స్టేటస్ వచ్చింది. ఓకే, ఫస్ట్ లోవెస్ట్ బిట్ తెలుసుకోండి, నెక్స్ట్ ఎక్స్ అండ్ హైయెస్ట్ బిట్ స్టేటస్ తెలుసుకున్నారు. ఓకేనా? సో ఇక్కడతో మనకి స్టేటస్లు అనేవి తెలుసుకున్నాం. సో ప్రాబ్లం లేదు. సో స్టేటస్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ క్లియర్ చేసుకోవాలి. సో క్లియర్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ లొకేషన్స్లో 0 పంపాలి. అంటే ఈ లొకేషన్లో 0 ఉండాలి, నెక్స్ట్ ఈ లొకేషన్లో 0 ఉండాలి. సో రిమైనింగ్ బిట్స్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు, అంటే రిమైనింగ్ బిట్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. సో మనం యూజ్ చేసేది క్లియర్కి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం, అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి రిమైనింగ్ బిట్స్ ప్లేస్ లో వన్స్ ఉంటేనే వాల్యూస్ రిఫ్లెక్ట్ అవ్వవు, లేదు 0 ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. ఇక్కడ 1 తీసుకుంటే ఏమవుతుంది, వాల్యూ 0 0 0 1 0 1 0 నెక్స్ట్ 1. సో మనకి వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? సో కావాల్సిన లొకేషన్స్ మనకి 0 అయ్యాయి, రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. లేదు జీరోస్ తీసుకోండి రిమైనింగ్ ప్లేస్ లో, అప్పుడు ఏమవుతుంది, అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. ఒకవేళ జీరోస్ తీసుకుంటే అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. సో మనం రిమైనింగ్ బిట్స్ ని రిఫ్లెక్ట్ చేయకూడదు, మనకు కావాల్సిన బిట్స్ నే మనం జీరో చేసుకోవాలి. కాబట్టి ఈ లొకేషన్స్ లో 0 ఉండాలి, రిమైనింగ్ అన్ని కూడా వన్స్ ఉండాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, మనం నార్మల్ గా పాస్ చేసుకునే వాల్యూస్ 1, లేదు నేను 1 పాస్ చేసుకోను, నేను వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే మీ ఇష్టం. సో వాల్యూ అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా, 110 110 1101. ఈ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుని, ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఈ, నెక్స్ట్ ఈ వాల్యూ 8 + 4 12 + 1 13 అంటే డి. ఓకేనా? సో ఇలా అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు అంటే జెనరిక్ గా ప్రోగ్రామ్ ఉండాలంటే మనం ఏం చేస్తామంటే వన్స్ ని జీరోస్ ని పాస్ చేసుకుని పర్టికులర్ లొకేషన్స్ ని క్లియర్ చేసుకుంటాం. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే రిక్వైర్డ్ లొకేషన్స్ లో ఫస్ట్ వన్స్ ప్లేస్ చేసుకుంటున్నా, ఒక వాల్యూని ప్లేస్ చేసుకుని దాన్ని నెగేషన్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 1111 ఓకే, ఇది మనం ఫస్ట్ బిట్ క్లియర్ చేసుకోవడానికి వాల్యూ పాస్ చేసాం. నెక్స్ట్ ఈ బిట్ ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ 0ని పాస్ చేసుకుని, అంటే నార్మల్ గా 1 పాస్ చేసుకుంటాం. 1 పాస్ చేసుకుని రిమైనింగ్ బిట్స్ అన్ని జీరోస్ ఉంటాయి. సో దీన్ని నెగేషన్ చేసుకుంటాం. నెగేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్స్ అన్ని కూడా వన్స్ ఉంటాయి. నెక్స్ట్ 1111 దీన్ని ఆవర్ ఆపరేటర్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన పొజిషన్స్ లో 0 వస్తుంది. దీన్ని డైరెక్ట్ గా ఎక్స్ కి అండ్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ అండ్ ఆపరేషన్ చేసినవే. ఇండివిజువల్ గా అండ్ ఆపరేషన్ చేశాను నేను ఎవ్రీ బిట్ కి. లేదు నేను జాయిన్ గా చేసుకుంటానంటే జాయిన్ గా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ లొకేషన్స్ కి 1 పంపించుకుంటాం, 0001 0000. సో 4th బిట్ కి 1 పంపించుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ బిట్ కి 1 పంపించుకుంటాం. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత నెగేషన్ చేసుకుని రిక్వైర్డ్ బిట్స్ లో
జీరోస్ ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు ప్రీవియస్ మెథడాలజీలో ఇండివిడ్యువల్‌గానే చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్‌గా చేసుకొని మనం యాడ్ చేసుకుంటే ఎక్స్‌ప్రెషన్స్ మారతాయి. లేదు నార్మల్‌గా 2 కలిపి చేసుకుంటే ఎక్స్‌ప్రెషన్స్ మారతాయి. సో, అవెలా ఉంటాయంటే ఇండివిడ్యువల్‌గా చేసుకున్నారనుకోండి ఏముంటది? ఎక్స్ అండ్ నెగేషన్ ఆఫ్ సమ్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ లోవర్ బిట్. ఓకే. నెక్స్ట్ దీన్ని ఆర్ ఆపరేటర్ చేస్తాం. ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి ఎక్స్ అండ్ నెగేషన్ ఆఫ్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ హైయెస్ట్ బిట్. ఓకే. ఇలా చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ రెండిటిని వన్స్ జాయిన్ చేసుకొని తర్వాత నెగేషన్ చేసుకుంటా. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఒక అండ్ ఆపరేటర్, ఇక్కడ నెగేషన్, ఇక్కడ షిఫ్టింగ్. ఇక్కడ ఒక అండ్ ఆపరేటర్, ఇక్కడ నెగేషన్, ఇక్కడ షిఫ్టింగ్. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనకి ఇక్కడికి ఇంకొక ఆర్ ఆపరేటర్. సో, ఎన్ని ఆపరేటర్స్ అయ్యాయి? 7 ఆపరేటర్స్ అయ్యాయి. సో, దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేసామంటే సీపీయూకి బర్డెన్ తగ్గించడానికి ఎక్స్ అండ్ నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ దేనికి నెగేషన్ అంటే ఫస్ట్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ లోవర్ బిట్ ఆర్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ హయ్యర్ బిట్. సో, ఖచ్చితంగా మనం ఇదైతే చేసుకోవాలి. ఏంటి? ఒక్క నిమిషం. ఆర్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ హయ్యర్ బిట్. సో, ఆర్ ఆపరేటర్ ఫస్ట్ ఇవి చేసిన వెంటనే చేయాలి. నెగేషన్ ఇండివిడ్యువల్‌గా చేశారనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేసెస్ లేకపోతే ఏమవుతుందంటే నెగేషన్ దీనికి మాత్రమే అప్లై అవుతుంది. దీనికి అప్లై అవ్వదు. ఓకేనా? ఎందుకు? నెగేషన్‌కి ప్రయారిటీ వాల్యూ 2. సో, దీనికి నెగేషన్ అయిపోద్ది. దాన్ని ఆర్ ఆపరేటర్ చేస్తాం. అప్పుడు గార్బేజ్ వాల్యూస్ రావచ్చు. సో, అలా జరగకుండా ఏం చేస్తామంటే వీటికి ఒక బ్రేసెస్ యాడ్ చేసుకుంటాం అడిషనల్‌గా. ఓకేనా? క్లియర్ అయిందా? ఫస్ట్ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ వర్క్ అంతా కూడా ఫస్ట్ పేపర్ మీద పెట్టుకుంటేనే మనకి క్లియర్ అవుతది ఏదైనా సరే. అర్థమైందన్న? కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. క్లియర్ అయిందన్న అందరికి? క్లియర్. నవీన్, మాస్క్ అనేది ఎందుకు వాడతారు? మాస్క్ అంటున్నావు కదా, మాస్క్ అనేది ఏంటిది? మాస్క్ అన్న. సో, మాస్క్ ఏంటంటే నథింగ్ బట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. సో, మీరు మాస్క్ అనుకోండి, లేకపోతే మీ నేమ్ పెట్టుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? సో, మాస్క్ అని ఎందుకు చెప్తారంటే మాస్క్ అంటే మనకి మీనింగ్ ఏంటి? నార్మల్‌గా ఒక అవుట్‌లేయర్. అవునా? సో, మనం ఏం చేస్తామంటే ఒక పర్టిక్యులర్ వాల్యూని తీసుకొని దాని మీద మోడిఫికేషన్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 బిట్ అనుకోండి. ఏం చేస్తాం? వాల్యూ 1 తీసుకుంటాం. 2 బిట్స్ అయితే హెక్సాడెసిమల్ 3 గాని, లేకపోతే నార్మల్ డెసిమల్ 3 కూడా చేసుకోవచ్చు. 3 బిట్స్ అయితే ఎంత? 7. నెక్స్ట్ 4 బిట్స్ అయితే హెక్సాడెసిమల్ అయితే F తీసుకుంటాం. నెక్స్ట్ డెసిమల్ అయితే ఎంత తీసుకుంటాం? 15 తీసుకుంటాం. ఆక్టల్ అయితే ఆక్టల్ వాల్యూ ఎంతన్న 4 బిట్స్‌కి 15కి? 1 7 ఇలా తీసుకుంటాం. సో, ఈ వాల్యూస్ బిట్ వాల్యూస్ అంటే ఎన్ని బిట్స్‌ని మనం క్లియర్ చేయాలనుకున్న దాన్ని బట్టి బేస్ చేసుకొని తీసుకుంటాం. సో, నథింగ్ బట్ మనం వాల్యూస్ తీసుకోవాలి. ఎన్ని బిట్స్‌ని క్లియర్ చేసుకోవాలో ఆ వాల్యూస్ తీసుకోవాలి. 1 బిట్టా లేకపోతే 2 బిట్స్ అయితే 3 అని, నెక్స్ట్ 4 బిట్స్ అయితే సమ్ హెక్సాడెసిమల్ ఎఫ్ అని ఇలా తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలి మాస్క్ వాల్యూస్ అంటే మనం నార్మల్‌గా నంబర్స్ కూడా పాస్ చేయొచ్చు. సో, నంబర్స్ పాస్ చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి. వాల్యూ ఇది. సో, ఈ వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకుంటది. సో, రిమైనింగ్ వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకోదు. నార్మల్ ఇంటిజర్ వాల్యూస్‌కి, ఇంటిజర్ వేరియబుల్‌లో ఉన్న వాల్యూస్‌కి ఏంటి అంటే డిఫరెన్స్? వేరియబుల్‌లో ఉన్న డేటా అయితే కంప్లీట్ 4 బైట్స్‌ని జీరోస్ ఉంటే జీరోస్, లేదు అడిషనల్‌గా షిఫ్టింగ్ చేసిన తర్వాత వన్స్ ఉంటే వన్స్. సో, వీటిని కన్సిడర్ చేసుకుంటది. ఒక వేరియబుల్ తీసుకుంటే కంప్లీట్ 4 బైట్స్ డేటాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇక్కడ లొకేషన్స్‌లో ప్లేస్ చేసుకుంటది. సో, నంబర్ ఇస్తే ఏమవుతుందంటే పర్టిక్యులర్ వాల్యూస్‌ని మాత్రమే అక్కడ రీప్లేస్ చేస్తది. ఓకేనా? సో, దానికోసం ఏం చేస్తామంటే మాస్క్ అని తీసుకుంటాం. లేదు మీరు మాస్క్ అని వద్దు, నేను టెంపరరీ అని తీసుకున్నా గాని ప్రాబ్లమ్ లేదు. కానీ మనకి ఈ డెవలప్‌మెంట్ చేసే వాళ్ళందరూ కూడా మాస్క్ అని తీసుకుంటారు అంతే. అంతకు మించి మాస్క్ అంటే ఏదో ప్రీ డిఫైన్డ్ వర్డ్ కాదు, లేకపోతే ప్రీ డిఫైన్డ్ మ్యాక్రో కూడా కాదు. అవునన్నా. మాస్కింగ్ అంటే నథింగ్ బట్ వాల్యూస్ ఎన్ని బిట్స్‌ని కావాలి.
వాటిని చేంజ్ చేయడానికి మనం వాల్యూస్ పాస్ చేసుకుంటాం. ఆ! అంటే అన్ని బిట్స్‌ని ఫోల్డ్ చేయడానికి లేకపోతే అన్ని బిట్స్‌ని చేంజ్ చేస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ 2 బిట్స్ ఉన్నాయనుకోండి. వాటిని చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఒక మాస్క్ వాల్యూ 3 తీసుకుంటాం. అంటే ఈ పర్టిక్యులర్ బిట్స్‌నే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఒక మాస్క్ అని. ఈ 2 బిట్స్‌కి ఒక మాస్క్ క్రియేట్ చేసాం. ఆ మాస్క్‌ని యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ లొకేషన్స్ క్లియర్ చేసాం. లేకపోతే పర్టిక్యులర్ బిట్స్‌ని మోడిఫై చేసామని చెప్తారు అంతే. లేదు నేను మాస్క్ తీసుకోను వేరేది తీసుకుంటానన్నా మన ఇష్టం. దానిలో ప్రాబ్లమ్ ఏం లేదు. అర్థమైందన్నా? అర్థమైంది. అర్థమైంది నవీన్. ఓకే నవీన్. అర్థమైంది నవీన్. ఏమైనా ఉన్నాయా? బిట్ లెవెల్స్‌లో లేకపోతే బిట్ మ్యానిపులేషన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! నవీన్ ఇప్పుడు మనం బిట్ చెప్పు. ఇప్పుడు బైట్ అడ్రస్ బైట్ బేస్ అడ్రస్ తెలుసుకుంటాం కదా. హలో, అవును చెప్పు. బిట్స్ ది తెలుసుకోవచ్చా? బిట్స్‌ది తెలుసుకోలేం. బిట్స్‌కి అడ్రస్ ఉండదు. ఏ ఆర్కిటెక్చర్‌లో అయినా సరే బైట్ లెవెల్‌లో అడ్రెసెస్ ఉంటాయి కానీ బిట్ లెవెల్‌లో అడ్రెసెస్ ఉండవు. ఓకే. ఓకేనా? అందుకే మనకి బిట్ ఫీల్డ్స్ యూజ్ చేసినప్పుడు కూడా పర్టిక్యులర్ మెంబర్స్‌కి అడ్రస్ తెలీదని చెప్పారు. అవునా? అవును, 2 ఎందుకు డేస్ నాడు చెప్పారు అడ్రస్ ఉండదని. అదే. సో ఎందుకు ఉండదంటే బిట్ లెవెల్‌లో అడ్రెసెస్ ఉండవు మనకి. మన కంప్యూటర్ నాలెడ్జ్‌లో గానీ లేకపోతే సిపియూస్‌లో గానీ మెమరీ అంతా కూడా బైట్స్‌లోనే కన్సిడర్ చేసుకుంటది. రీడింగ్ కానీ, యాక్సెసింగ్ కానీ. లేదు నేను ఇంటర్నల్‌గా చెప్పుకుంటాను అడిషనల్ గానే మనకు బిట్ వైస్ ఆపరేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిట్ ఫీల్డ్స్ ఉన్నాయి అంతే. ఓకే. అంటే మెమరీని సేవ్ చేయడానికి. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బిట్ ఫీల్డ్స్‌లో గానీ లేకపోతే బిట్ వైస్ ఆపరేటర్స్‌లో కానీ. నవీన్ ఇప్పుడు సారు డిఎస్ చదువుతున్నారు కదా, డిఎస్ అయిపోయినాక నెక్స్ట్ మనకి కర్నల్‌లోనన్నా సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఆల్టర్నేటివ్‌గా చెప్తారు. ప్యారలల్‌గా చెప్తారన్న. మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్ తీసుకుంటారు. లేకపోతే ఒక రోజు ఇది ఒక రోజు అది పెడతారు. అప్పుడు 3 రోజులకు ఒక బ్యాచ్. అప్పుడు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ జరుగుతుంది. కెర్నల్ ప్రోగ్రామింగ్, సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఒక రోజు జరుగుతుంది. అంటే ప్రీవియస్‌గా జరిగాయి కదా మనకి. ఇది ఎన్ని రోజులు పట్టిద్ది డిఎస్? ఇది మనకి డిఎస్ పడుతుందన్న ఒక 15-20 డేస్ పడుతుంది అనుకుంటున్నా. ఇంకా అంటే 15 మనల్ని days. బేస్ చేసుకుని ఉంటది. మనం అంతా ఓకే బాగానే ఉందంటే కనుక ఆయనకి స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి ఈజీగా తేల్చేస్తారు. లేదు మనం కొంచెం డమ్‌గా ఉన్నాం అనుకోండి ఎక్స్టెండ్ చేస్తారు అలా. సిస్టమ్ ప్రోగ్రామింగ్ కెర్నల్ అంటే అది ఒక 1 మంత్ పట్టిద్దేమో, లేకపోతే ఇంకా 2 మంత్స్. ఆల్టర్నేటివ్ గా చెప్తే ఒక 1.5 months ప్యారలల్ గా సరిపోతుంది. చెప్తారా సార్? సిస్టమ్ ప్రోగ్రామింగ్, కర్నల్ ప్రోగ్రామింగ్. 1 month అది నవీన్? 1 month అది 1 month కానీ లేకపోతే ఒక 2 months అన్నా పట్టొచ్చు. ఎందుకంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్ లోనే, కెర్నల్ ప్రోగ్రామింగ్ లోనే మనం యూజ్ చేసేది ఏంటి సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి మనం సిస్టమ్ ప్రోగ్రామింగ్ కానీ, కెర్నల్ ప్రోగ్రామింగ్ కానీ చేస్తాం. దానికోసం ఏంటంటే ఆల్టర్నేటివ్ గా చెప్పేస్తారు ప్యారలల్ గా. ఇది అదొక రోజు ఇదొక రోజు అవ్వచ్చు, లేకపోతే ఒకే రోజు అవ్వచ్చు. కేపిహెచ్బి లో ఉన్నారా? కెర్నల్ ఏదో ఉంది దాని పేరు, కెర్నల్ మాస్టర్స్ అంటాను. కెర్నల్ మాస్టర్స్. వాళ్ళకి ఏం చెప్పరేమో అసలు సిస్టమ్ ప్రోగ్రామింగ్స్, కెర్నల్స్. వాళ్ళు ఓన్లీ మైక్రో కంట్రోలర్స్ మీద కదా, వాళ్ళు చెప్పేది ఎక్కువ మైక్రో కంట్రోలర్స్ మీదే. హలో హలో అన్న, కెర్నల్ మాస్టర్స్ అన్నది ఏంటి? మైక్రో కంట్రోలర్స్ మీద ఎక్కువ చెబుతారు అంటున్నా టాపిక్. అదేంటంటే అన్న ఇప్పుడు మనం మన ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డ్రైవర్స్ బేస్డ్ మన ఇన్స్టిట్యూట్ అంతా. అంటే ఏంటంటే మన మెయిన్ డివైస్ డ్రైవర్స్ ఇది కోర్స్ అంతా. సో వాళ్ళకి ఏంటంటే కెర్నల్ మాస్టర్స్ లో చెప్పేది బోర్డ్స్ మీద ఎలా వర్క్ చేయాలని వాళ్ళకి చెప్తున్నారు.
మనకి డ్రైవర్స్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రైవర్స్ ఎలా వర్క్ అవ్వాలి ఇదంతా మనకు చెప్పేది. అంటే మనకి మన ప్యూర్ గా ఒక కోడింగ్ అంతే మనకి. మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది కోడింగ్ మీద చేస్తారు. మన చెప్పిన సారు ఎంబెడెడ్ డెవలపర్ గా మన ఇన్స్టిట్యూట్ అని డెవలపర్ కింద అని మరి అవునండి, డెవలపర్ గానే ఈ కోడ్ డంప్ చేసుకోవడం, బోర్డ్ చేయడం అంతా కూడా వేరే సెక్టర్. ఇంకా మరి కావాలంటే మనకి వాళ్ళని ఏమంటారు మరి? వాళ్ళు ఎంబెడెడ్ ఇంజనీర్లే. వాళ్ళేంటి మరి? ఇంజనీర్స్ అన్న వాళ్ళు కూడా. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కదా, మనం రెండు చేయొచ్చు. మనం హార్డ్వేర్ బేస్ చేసుకుని కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్ని కంపెనీస్ లో ఓన్లీ సాఫ్ట్వేర్ వరకు చేయమంటారు. లేదు కొన్ని కంపెనీస్ లో ఏం చేస్తారంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నువ్వే డిజైన్ చేసుకోవాలి బాబు అని చెప్తారు. అది రిక్వైర్మెంట్ అంతే, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని చెప్తారు. మనకి కూడా బోర్డ్స్ మీద చేస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు ఇది అప్లికేషన్ డెవలప్ లాగా, లేకపోతే హార్డ్వేర్ ఏదైనా డివైస్ డెవలప్మెంట్ లాగా? డివైస్ డెవలప్మెంట్ లా. ఇప్పుడు మనం దానికి చేయలేమా? అంటే ఇప్పుడు చేయొచ్చు. ఏదో చెప్తారు మనకి చెప్తారు బేగల్ బోర్డ్ అని, లేకపోతే రాస్బెర్రీ పై ఇవన్నీ మనకి చెప్తానన్నారు. కాకపోతే వాటి మీద ప్రాజెక్ట్స్ చేయంతానన్నారు. మనకి ఇప్పుడప్పుడే చెప్పరు అవి. వాళ్ళకి ఏంటంటే ఇప్పటి నుంచి బేసిక్ స్టార్ట్ చేసి ఉంటారు. దీపక్ తెలుసు కదా, దీపక్ కూడా కెర్నల్ మాస్టర్స్ లో చేశారంట ఒకప్పుడు. ఎపెక్ ఎవరు ఇప్పుడు మన బ్యాచ్ లో ఉన్నారా? ఉన్నారు. అంటే నిన్న మొన్న క్లాస్ అటెండ్ అయ్యారు. దీపక్ ఎవరు? మాది కొత్త బ్యాచ్. ప్రణయ మేమందరం ఒక బ్యాచ్. అవునవును. మరి దాంట్లో చేసి దీంట్లోకి ఎందుకు వచ్చాడు? లాంగ్వేజ్ కావాలి. ఒక ఇన్స్టిట్యూట్ ఒకలా ఉంటుంది, ఇంకోటిలా ఉంటుందండి. అవునండి, అంటే అంటే వాళ్ళు సి చెప్పలేదా అక్కడ? అన్ని ఇన్స్టిట్యూట్ లోని సి చెప్పరన్న. ఎంబెడెడ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు సి నేర్చుకుని ఎవరు చెప్పరు. మన ఇన్స్టిట్యూట్ లోనే బేసిక్ నుంచి అన్ని కూడా క్లియర్ గా చెప్పుకుని వస్తారు. ఇంకా ఏమైనా ఉన్నాయని డిస్కస్ చేయడానికి? హలో, ఏదో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. మన వాళ్ళందరూ మార్నింగ్ ఒక 9 o'clock కి, లేదంటే 9 to 9 బెటర్. తర్వాత ఈవినింగ్ ఒక 4 కో, లేకపోతే 7 కో. 4 కి సార్ చెప్పండి అన్న, చెప్పండి. ఈవినింగ్ వాయిస్ డ్రాగ్ అవుతుంది. మ్యూట్ లో పడిపోతాం ఫోన్. ఎవరిదో గాలి సౌండ్ వస్తుంది. అదే అట్లా ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకుందాం అంటున్నా. ఫిక్సింగ్ టైమింగ్ పెట్టుకోవచ్చు అన్న. కాకపోతే అందరూ ఓకే అంటే అది ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అదే అంటుంది. ఒక 1/2 an hour ముందే గ్రూప్ లో పోస్ట్ చేసి ఇట్లా అనుకుంటున్నాం బాయ్ అంటే అయిపోయాయి. మార్నింగ్ 9 o'clock అంటే ఒక 1 hour సార్ వచ్చే ముందు అందరూ సార్ వస్తున్నారంటే